హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు, అంటే పండగ మనకి గురువారం అయింది కదా, ఉగాది. శుక్రవారం లేదు, శనివారం రోజున ఈ వీడియో షూట్ చేశాను అనమాట. అంటే మేబీ 21st అలా అయి ఉంటుంది. సో ఈరోజు ఏమేమి చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను రిపీటెడ్గా చెప్తానే ఉన్నాను కదా, ఆఫీస్కి వెళ్తున్నాము, సాటర్డేస్ కూడా వెళ్ళాలి, సాటర్డేస్ కూడా ఇయర్ ఎండ్ అలాగే మంత్ ఎండ్ కూడా అని చెప్పేసి అన్నాను కదా. ఇది లాస్ట్ మంత్ వీడియో అనమాట. అందుకని పర్టికులర్గా ఇయర్ ఎండ్ అని చెప్తున్నాను, మంత్ ఎండ్ అని చెప్తున్నాను. సో సాటర్డే బేసిక్గా నాకు శనివారం అంటే అదొక వైబ్ అనమాట. నాకు చాలా ఇష్టమైన రోజు శనివారము. సో 99.9% నేను మ్యాక్సిమం ఏం చేసినా ఈరోజే చేస్తాను. ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ నాకు ఎందుకో తెలీదు, స్టార్టింగ్ నుంచి నేను పని చేసిన కంపెనీస్లో అన్ని సాటర్డేస్ హాలిడేసే ఉంటాయి 99%. ఏదో లాస్ట్ సాటర్డే అలా వెళ్ళాలి ఆఫీస్కి అని ఉంటుంది, అంతే అనమాట. అది ఒక అలవాటు అయిపోయి ఏది ఉన్నా నాకు ఇంకా సాటర్డే ఖాళీగానే ఉంటాం కదా, ఆ రోజు అన్ని పనులు చేసుకోవచ్చు అలా అని అనుకుంటాను అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా శనివారం రోజునే వెళ్తా, ఏమైనా క్లీన్ చేయాలన్నా శనివారం రోజునే, ఏం చేయాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా సాటర్డే ఇలా వెళ్తూ ఉంటాను అనమాట. అందుకనే కొంచెం సాటర్డేస్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. ప్లస్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే కూడా చాలా ఇష్టము. ఆ రోజు శనివారం పూజలు ఎక్కువ చేసేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎనీ విచ్ వేస్ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేశాను అనేది మీతో గ్లిమ్స్ షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు తెలుసు కదా, నేను ఏదైనా లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక వీడియోలో, నేను ఎందుకో తెలియదు నాకు సాటర్డే రోజు గిన్నెలు లోడ్ చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని ఫస్ట్ అయితే గిన్నెలు లోడ్ చేస్తున్నాను. కొంచెం సేపు వాకింగ్ చేసి వచ్చాను అనమాట. వాకింగ్ చేసి వచ్చి అలసిపోయాను, కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట. 5000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి అని బాగా పట్టుదలతో ఉన్నాను. ప్రతిరోజు కూడా కంపల్సరిగా చేస్తున్నాను. అది కూడా గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో అవన్నీ షేర్ చేస్తాను. ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి, అసలు ఇప్పుడు ఏం ఫుడ్ తింటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను వీడియోస్లో. సో గిన్నెలు అయితే జస్ట్ లోడ్ చేసేసాను. అయితే ఈరోజు నేను మొన్న ఉగాది రోజున గుడికి వెళ్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు గుడికి వెళ్ళడం కుదరలేదన్నమాట. ఈరోజు సాయంత్రం అంటే పొద్దున్న ఇప్పుడు లేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. బేసిక్గా నేను సాటర్డేస్ కొంచెం లేటే వెళ్తాను ఆఫీస్కి. సో ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట గుడికి. ఇది మిషన్ ఆన్ చేసే టైంలో నాకు తెలిసింది ఏంటి అని అంటే, రిన్సిన్ అయిపోయింది అని చెప్పి. అది వేస్తేనే గిన్నెలు షైన్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఎందుకులే మచ్చలు మచ్చలు ఉంటాయి, తర్వాత ఎందుకులే నెక్స్ట్ లోడ్లో అని ఇప్పుడు వేసేస్తున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారండి రిపీటెడ్గా డిష్ వాషర్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి. తప్పకుండా చేస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను దాని గురించి డీటెయిల్గా అన్నీ చెప్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను 3 మంత్స్కి ఒకసారి 3 ప్యాకెట్స్ ఒకసారి కొనేసినందుకు నేను ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమీ కొనలేదు. కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరైతే మనకి డిష్ వాషర్ ఇన్స్టాల్ చేయడానికి వస్తారో మీరు ఇది తీసుకోండి అని చెప్తారు కదా, అవైతే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ రోజులు అయ్యేటప్పటికి ఇవి ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, గిన్నెలు కడిగే డిటర్జెంట్ ట్యాబ్లెట్స్, అవి కొంచెం మెల్ట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే చిన్న సైజ్ అయిపోతుంది అని అనిపించింది నాకు. సో అవైతే అసలు తీసుకోవద్దు. ఇది జస్ట్ నా సజెషన్ అంతే, ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడ నేను శుక్రవారం కదా, మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు ఉన్నాయి కదా. నేను మొన్న చెప్పాను కదా నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానని చెప్పి కిచెన్లోకి ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపించాను కదా. అప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకునే ట్రే అనమాట ఇది. అయితే కూరగాయలు ఈ కింద మనకి వాటర్ కిందకి పడిపోవడానికి ఒక ప్లాస్టిక్ది ఉంది చూసారా, అది మన కూరగాయలని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇందులో పెట్టుకుంటే. అందుకని చెప్పేసి ఇది పనిగట్టుకుని తీసుకున్నాను. ఇంకా ఏవైతే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చానో అవి ఇందులో పెడుతున్నాను అనమాట. నాకు బ్రోకలీ ప్లస్ క్యాలీఫ్లవర్ స్టీమ్ చేసుకొని తింటే చాలా నచ్చిందనమాట. అందుకని చెప్పేసి క్యాలీఫ్లవర్ ఇంకా రాదు కదా ఎండాకాలం. సో లాస్ట్
కొంచెం పువ్వులు ఉంటే అవి తీసుకొని తెచ్చాను అనమాట. క్యాలీఫ్లవర్ని కూడా ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసేసి ఇందులో డైరెక్ట్ పెట్టేశాను అనమాట. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సిస్టమ్ చూస్తున్నప్పుడు నా కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడు పెట్టుకుంటాను. అదే ఫుడ్ విషయంలో కళ్ళు కనిపించకపోయినా కీన్గా చూస్తాను అనమాట. కళ్ళజోడు గట్ట ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు కానీ మా అత్తగారి ఇంట్లో కూడా ఒకసారి చిక్కుడుకాయలు కూర వండితే అందులో పురుగు వచ్చింది. అసలు ఆ రోజు మొత్తం నేను అన్నమే తినలేదనమాట. చిక్కుడుకాయలు వాళ్ళు చూడకుండా కట్ చేసేసేసారు. బాబోయ్ ఏంట్రా బాబోయ్ ఇలాంటి ఫుడ్ తింటారా అని అనిపించింది అనమాట నాకు. కూరగాయల విషయంలో, వంట విషయంలో కొంచెం చాలా పర్టికులర్గా ఉంటాను. అదేంటో తెలియదు కానీ నేను బేసిక్గా ఎవరిది తినను, నేను ఎవరికి పెట్టను. నేను చాలాసార్లు మీకు కూడా చెప్పే ఉంటాను. సో నాకు అలా అలవాటు అనమాట. ఏమో వాళ్ళు ఎలా వండుకుంటారో ఏంటో మనకు తెలీదు, మనం ఎలా వండుతామో ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఎవరన్నా పేర్లు పెడితే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళతో మాట్లాడిపించుకోవడం అని చెప్పి నేను ఎవరికి షేర్ చేయను అనమాట ఫుడ్. నేను కూడా ఎవరిని అడగను. బేసిక్గా మనకు ఓసిటీ ప్రాబ్లం కదా, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎవరిని ఫుడ్ పెట్టు అని అడగడానికి కూడా నాకు మొహం చెల్లదనమాట. ఎనీ విచ్ వేసి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, కూరగాయలు కొంచెం మంచిగా కడుక్కొని కొంచెం వంట గట్ట జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఈరోజు అయితే కొంచెం బట్టలు ఉంటే అవి కూడా మడత పెడుతున్నాను. వాకింగ్ చేసి వచ్చి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. కొంచెం చల్లగానే ఉంటుందిలే, ఇంకా ఎండలైతే రాలేదు. నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి కొంచెం చల్లగానే ఉంటుంది కానీ వాకింగ్ తగ్గించాను కదా, ఇంకా ఫుడ్ తినట్లేదు. ఫుడ్ అంటే అన్నం తినట్లేదు అంతే, మిగతా అన్నీ తింటాను. ఫుడ్ తినట్లేదు కాబట్టి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. బాగా నీళ్ళు తాగి ఒక 1/2 లీటరు ఆ తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా సర్దేసి నేను నా భారతీయ ఎక్సా నుంచి కూడా లాస్ట్ సాటర్డే ఆఫీస్కి వెళ్ళడం మాకు అలవాటు అనమాట. మిగతా 3 సాటర్డేస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నేను లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళలేదండి సాటర్డే రోజు. అలాంటిది నేను అసలు బయట ఏమీ తినకూడదు అని డిసైడ్ అయ్యి, నేను ఫ్రూట్సే తినాలి, లేకపోతే నేను ఇంట్లో చేసుకునేయే తినాలి అన్నం తప్ప అని అనుకుని ఇదిగో ఈరోజు అయితే జాంకాయలు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఈ జాంకాయలు అయితే చాలా టేస్ట్లెస్ ఉన్నాయి. అసలు చేదు, తీపి, పులుపు, ఉప్పు ఏమీ లేనట్టున్నాయి అనమాట. టేస్ట్ లేవు అసలు. కానీ ఇవి తీసుకొని వెళ్తున్నాను. ఇలా ఎంతమంది కట్ చేస్తారు చెప్పండి. మా చిన్నప్పుడైతే ఇలాగా చాలా కట్ చేసేవాళ్ళం. యాపిల్స్ ఎక్కువ కట్ చేసేవాళ్ళము. ఇలాగా మీలో ఎంతమంది కట్ చేస్తారు ఇలాగా చేసుకునేవాళ్ళు చిన్నప్పుడు? ఇప్పుడు కూడా ఎలా ఎవరన్నా చేస్తారా అనేది తప్పకుండా చెప్పండి. ఈరోజు ఈ జాంకాయలు మట్టిగా తీసుకొని వెళ్తున్నాను అనమాట. చెప్పాను కదా టేస్ట్ అస్సలు లేవు అని చెప్పి ఏం చేశానంటే కొంచెం పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేశాను. యాక్చువల్గా సాల్ట్ తినకపోతే చాలా మంచిది. నేను మందెన సత్యనారాయణ గారిని బాగానే ఫాలో అవుతాను. నేను ఈ మధ్యన కూడా చెప్పాను కొన్ని వీడియోస్లో, ఆయన ఆశ్రమానికి వెళ్దాము అని అనుకుంటున్నాను అని చెప్పి. సో ఈరోజు ఒక వీడియో చూశాను, అన్ని పప్పులతోనూ అన్నం లేకుండా, బియ్యం లేకుండా కిచిడిలాగా చేసుకొని ఇలా తినండి అని చెప్పేసి ఒక వీడియో చూశాను అనమాట. అయింది బాగుంది ఆ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది ట్రై చేద్దామని అనిపించింది నాకు. ఇదిగో ఇక్కడైతే పెప్పర్ అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా బాక్స్లో పెడుతున్నాను అనమాట ఈ జాంకాయ ముక్కల్ని. సాల్ట్ యాడ్ చేసుకోవద్దు అని అనుకుంటున్నాను. కరెక్ట్గా ఈరోజు నేను ఈ వాయిస్ ఇస్తున్న రోజు 9th డేట్ వచ్చేసింది. కాకపోతే ఈ రోజు నుంచి అంటే కరెక్ట్గా నేను March 8th లాస్ట్ మీల్ తిన్నాను అన్నం అనమాట. కరెక్ట్గా 1 మంత్ అయ్యింది. 1 మంత్లో నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. ప్లస్ మన బాడీ కూడా చాలా లైట్గా అయిపోయిందనమాట. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఒక 6 months to 8 months ఇంకా అలా చేద్దాము. అసలు నాకు నీరసం అనేది అలాంటివి అయితే ఏమీ తెలియట్లేదు. అన్నం తింటే నీరసం రాదు, అన్నం తింటే నీరసం వస్తుంది, ఇలాంటిది నేనైతే నమ్మను. సో స్వీట్స్ తినట్లేదు, రైస్ తినట్లేదు, చపాతీలు, ఇడ్లీ, దోశ, పూరి, వడ, గారెలు ఇలాంటివి ఏం తినట్లేదు అనమాట. నార్మల్గా హెల్దీ ఫుడ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే తింటున్నాను. చాలామంది నీరసం వస్తుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, తలనొప్పి వస్తుంది అంటే నువ్వు అన్నం తినట్లేదు కదా అందుకే నీకు తలనొప్పి వస్తుంది, నిద్ర వస్తుంది అని అంటే, నీరసంగా ఉంది అని అంటే నువ్వు అన్నం తినట్లేదు కదా అందుకే నీకు ఇలా అవుతుంది అని చాలామంది అంటూ ఉన్నారనమాట. కానీ నేను తింటున్న ఫుడ్ చాలా హెల్దీ. నాకు దానివల్ల అయితే
ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ ఇంటేక్ నేను బాగానే తీసుకుంటున్నాను. కాకపోతే నీరసం ఎందుకు అని అంటే కొంచెం ప్రెషరు, ఎక్కువ ఆలోచించడము, దీనివల్ల నీరసం వస్తుంది అంతే అనమాట. సో బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా, ఇంకా స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు అయితే పిచ్చి బట్టలు వేసుకున్నాను. ఈ బట్టలు వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకున్నానా అని నాకే అనిపించింది. కానీ కొంచెం సన్నంగా నాకు అనిపించిందండి సడన్గా, మనం ఎంత సన్నగా అయితే అంత బాగుంటాం కదా అని అనిపించింది. సో సన్నగా అవ్వాలి అని అయితే డిసైడ్ అయ్యాను. డెఫినెట్గా సన్నగా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, మనం సన్నగా అయిపోతే మన దగ్గర ఉన్న బట్టలు ఏం చెయ్యాలి అని అనిపిస్తుంది. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేనే కుట్లు వేసేసుకోవచ్చులే అని కూడా డిసైడ్ అయ్యి కొంచెం కొంచెం కుట్లు వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడిప్పుడే చెప్పాను కదా, ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ కంప్లీట్ అయ్యి 2nd మంత్లోకి వచ్చాను అనమాట. ఆఫీస్కి వెళ్ళి ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్తున్నాను. ఇదిగో ఎంత ప్రశాంతంగా ఉందో. మొన్న ఉగాది అయింది కదా, ఆ డెకరేషను అవన్నీ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గుడికి వెళ్ళి ఇందులో అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. నేను వెళ్ళేటప్పటికి లేట్ అయ్యింది. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, కనకదుర్గమ్మ, వినాయకుడు, నవగ్రహాలు ఇవన్నీ ఉంటారనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడి. ఇది వచ్చేసి వెస్లీ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది, ప్యారడైజ్ దగ్గర. ఆనంద్ థియేటర్ అని ఉండేది ఇది వరకు, దాని ఎదురుగుండా ఉంటుంది అనమాట. గుడికి వెళ్ళి కొంచెం అక్కడ దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. ఎకో బాస్కెట్ నేను ఒక కంప్లీట్ వీడియోస్ కూడా పెట్టాను, కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి వెళ్ళి. చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ హ్యాండ్మేడ్, ఆర్గానిక్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాగా అనిపిస్తుంది. స్టోర్లోకి వెళ్తే కొంచెం మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే ఇలాంటివన్నీ చూడక మనం చాలా ఏళ్ళు అయిపోయింది కదా, ఇలాంటి చోట్లకి వెళ్తే కొంచెం ఫ్రెష్ బ్రీజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే అగరబత్తలు తీసుకోవడానికి వచ్చాను అనమాట. నా కంటికి ఫస్ట్ ఇదే కనిపించింది. అసలు ఎంత బాగుందో అదైతే. ఇంకా అక్కడ కొంచెం చూసి వచ్చేసాను అనమాట. ఏమేమి తీసుకున్నాను అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. 3 రకాల అగరబత్తీలు తీసుకున్నాను. నాకు బేసిక్గా లెవెండర్ అంటే చాలా మంచి స్మెల్ ఇస్తుంది. లెవెండరు అది బాగా అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ ఏది తీసుకున్నా లెవెండర్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. కానీ నేను బేసిక్గా ఇక్కడికి వెళ్ళాలి అని అనుకోలేదు. ఇంకొక షాప్ ఉంటుంది, అందులో లెవెండర్ అగరబత్తీలు చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. కానీ ఆ షాప్ క్లోజ్ చేసేసారు. ఇక్కడికి వచ్చాను అనమాట. అందుకని లెవెండర్ది ఒకటి తీసుకున్నాను, సాఫ్రాన్ ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి గ్రీన్, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. ఇవి వచ్చేసి సీక్రెట్ టెంప్టేషన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. పరమ చండాలంగా ఉన్నాయి. రేటింగ్స్ అయితే ఒక్కొక్కళ్ళు సూపర్ డూపర్ బంపర్ అన్నారు, కానీ అంత సీన్ లేదు వాటికి. లాంగ్ లాస్టింగ్ అది ఇది అని అన్నారు. 300లో లాంగ్ లాస్టింగ్ ఏముంటుందండి నాకు తెలియక అడుగుతాను. దాంతోపాటు దోమలు ఎక్కువైపోయినాయి అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి దోమలు ఇవి ఏమంటారు, గుడ్ నైట్, ఆల్ అవుట్ ఇవి కూడా తెప్పించాను అనమాట. సో ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే ఇలా నడిచింది. మీరు ఈ సీక్రెట్ టెంప్టేషన్ వాడారా, వాడితే మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఇవైతే అస్సలు కొనుక్కోదు, ఇవి లాంగ్ లాస్టింగే కాదు. సెట్ ఆఫ్ 300 చేంజ్కి వచ్చింది నాకైతే. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.